అందరికీ నమస్కారం. నా పేరు ఉపేందర్. మనం రాశులు నక్షత్రాలు అనే సిరీస్లో ఇవాళ ఒక రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఎన్ని పాదాలు ఉంటాయి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, లెట్ స్టార్ట్. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక ఫస్ట్ పాదం కలిపి మేషరాశి అవుతుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. మృగశిర చివరి 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసులు మొదటి 3 పాదాలు కలిపి మిథున రాశి అవుతుంది. ఇది పునర్వసులు లాస్ట్ 4వ పాదము, పుష్యమిలు 4 పాదాలు, ఆశ్లేషులు 4 పాదాలు కలిపి కర్కాటక రాశి అవుతుంది. ఇది ఫస్ట్ 4 రాశి అనమాట. ఇవి ఆ తర్వాత మళ్ళీ సిరీస్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనకి కేతు నక్షత్రం, మళ్ళీ సింహరాశిలో ఫస్ట్ నక్షత్రం కేతుది అవుతుంది. ఓకే, ఇక్కడ మఖలో 4 పాదాలు, పుబ్బలో 4 పాదాలు, ఉత్తరలో 1వ పాదం కలిపి సింహరాశి అవుతుంది. ఉత్తరలో చివరి 3 పాదాలు, హస్తాలో 4 పాదాలు, చిత్తాలో మొదటి 2 పాదాలు కలిపి ఈ కన్యారాశి అవుతుంది. చిత్తాలో చివరి ఈ 2 పాదాలు, స్వాతిలో 4 పాదాలు, విశాఖలో మొదటి 3 పాదాలు కలిపి తులారాశి అవుతుంది. విశాఖలో చివరి ఈ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి అవుతుంది. సో ఇక్కడికి సెకండ్ 4 రాశిస్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వెరస్ 9th రాశి నుంచి మళ్ళీ మనకి కేతు నక్షత్రం స్టార్ట్ అవుతుంది. మూలాలో 4 పాదాలు, ఈ పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢలో ఫస్ట్ పాదం కలిపి ఈ ధనుర్రాశి అవుతుంది. ఉత్తరాషాఢలో చివరి 3 పాదాలు అనగా 2, 3, 4 పాదాలు, శ్రవణంలో 4 పాదాలు, ధనిష్టలో మొదటి 2 పాదాలు కలిపి మకర రాశి అవుతుంది. ధనిష్టాలో చివరి 2 పాదాలు అనగా 3, 4, ఈ శతభిషంలో 4 పాదాలు, ఈ పూర్వభద్రలో మొదటి 3 పాదాలు కలిపి ఈ కుంభరాశి అవుతుంది. పూర్వభద్రలో 4 పాదాలు, ఉత్తరభద్రలో 4 పాదాలు, పూర్వభద్రలో 4వ పాదం, ఉత్తరభద్రలో 4 పాదాలు, రేవతిలో 4 పాదాలు కలిపి ఈ మీనరాశి అవుతుంది. ఓకే, ఇక్కడికి మనకి 12 రాశుల్లో 27 నక్షత్రాలు 108 పాదాలుగా కూర్చోబడి ఉంటుంది. ఇది మనం డివైడ్ చేసుకుంటూ పోతే ఒక రాశికి 9 పాదాలుగా ఈ కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం చూస్తే వెరాజ్ మనకి బేసి రాశులు, శరీరాశులు, ఈ పురుష రాశులు అని ఉంటాయి, స్త్రీ రాశులు కూడా ఉంటాయి అన్నమాట. బేసి రాశులు వచ్చేసి 1, 3, 5 ఈ స్థానాలు ఉంటాయి. అంటే మేషము, మిథునము, సింహము, తుల, ధనుస్సు, ఈ కుంభము. నెక్స్ట్ ఈ శరీరాశులు అంటే 2, 4, 6 లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఏంది? వృషభం, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము. పురుష రాశులు బేసి రాశుల్లాగే మేషము, మిథునము, సింహము, తుల, ధనుస్సు, ఈ కుంభాలు పురుష రాశులు అవుతాయి. పురుష రాశులందరూ ఎక్కువగా గ్రహాలుగా ఉండగా పుట్టినవారు భయం లేకుండా 10 మందిలో తేరుగులాడతారు. తన వారిని ఆదుకొనుటకు మొదలుగా ముందుకు వచ్చు అయ్యవారు ఉంటారు. స్త్రీ రాశులు ఇవి శరీరాశుల వలె వృషభము, కర్కాటము, కన్య, వృశ్చికము, మకరము, మీనము ఇవి స్త్రీ రాశులు. స్త్రీ రాశుల యందు ఎక్కువ గ్రహములు ఉండగా పుట్టినవారు సామాన్యముగా వినయ విధేయతలు కలిగి ఉంటారు. వీరు సామాన్యముగా సుకుమారంగా ఉంటారు. ఈ ఇతర స్నేహితుల వలె అనుసరించే స్వభావం. అంటే దీస్ పీపుల్ వోంట్ సెట్ ద రూల్స్. అంటే స్త్రీ రాశుల్లో పుట్టిన వాళ్ళు దే విల్ ఫాలో ద అదర్. ఈ పురుష రాశుల్లో పుట్టిన వాళ్ళు ఏంటంటే దే ఎస్టాబ్లిష్ రూల్స్. సో
ఇట్ డిపెండ్స్ ద వే ఆఫ్ థింకింగ్ అనమాట. ద మేల్ రాశిస్, ఫీమేల్ రాశిస్, ఈవెన్ ఆడ్ ఉన్నాయి కదా, ఇందులో ఆడ్ రాశుల్లో పుట్టిన వాళ్ళు దే కమాండ్ పీపుల్. ఆడ్ రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు, ఆడ్ రాశిలో అంటే లగ్నము ఈ చంద్రుడు సూర్యుడు ఉంటాయి కాదు, ద మోర్ నంబర్ ఆఫ్ ఉంటే దాన్ని బట్టి ఇది ఇది మారుతూ ఉంటుంది అనమాట. చరరాశులు, స్థిర రాశులు, ద్విసవ రాశులు అని ఉంటాయి. చరరాశులు మేషము, కర్కాటము, తుల, మకరము. స్థిర రాశులు వృషభము, సింహము, వృశ్చికము, కుంభము. ద్విసవ రాశులు మిథునము, కన్య, ధనుస్సు, మీనము. ఇంకోటి ఏంది ఇందులో చరరాశులు అంటే దేహ నిర్మాణానికి ఉపయోగపడేటివి అనమాట. దేహ నిర్మాణము, ప్రాణశక్తి, రక్త ప్రసరణ, ఇది చరరాశులు చూస్తారు. స్థిర రాశులు చర్మము, కండరాలు, ఎముకలు, గోర్లు, ధాతువులు, టీత్. ద్విసవ రాశులు ఉచ్ఛ్వాస నిశ్వాసము, కంఠనాళము, నాడి మండలము, నర్వస్ సిస్టమ్, ఈ గొంతు మాట్లాడేది. ఉచ్ఛ్వాస నిశ్వాస బ్రీదింగ్. కొంతమందికి ఓ ముక్కు పెద్దగా, ఓ ముక్కు ఈ చిన్నగా ఉంటుంది కదా, అది దీనివల్లే. మనం ద్విసవ రాశిలో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఇది ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ 6 minutes అయిపోయింది. ఇక్కడికి ఇది ఆపేస్తున్నాను. మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే కైండ్లీ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.